నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. యోగాతోనే పరిపూర్ణమైన ఆనందం, ఆరోగ్యం. ఆర్డీఓ విజయజ్యోతి కుమారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అద్దంకి మున్సిపల్ కార్యాలయం నందు ఈరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర అధ్యక్షతన వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్డీఓ విజయజ్యోతి కుమారి మాట్లాడుతూ, మన పెద్దలు వ్యవసాయ పనులు ఎవరు వృత్తి వాళ్ళు చేసుకుంటూ కష్టపడేవారు కాబట్టే ఆరోగ్యంగా ఉన్నారని, నేటి కాలంలో అందుకు దూరంగా ఉంటున్నారని, నేటి విద్యార్థులు కూడా ఆటపాటలకు దూరం అవుతూ యోగా అభిరుచి లేకుండా ఉండడం వల్ల వయసు నిమిత్తం లేకుండా అంతు చిక్కని వ్యాధులు వస్తున్నాయని, వాటికి మనం దూరంగా ఉండాలంటే నిత్యం యోగా సాధనలో పరిపూర్ణమైన ఆనందం, ఆరోగ్యం పొందవచ్చునని ఆమె అన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయం పరిధిలో 10 రోజుల నుండి యోగా క్లాసుల నిర్వహణలో చురుకుగా ఉన్న 5 పార్టిసిపెంట్స్ కు ఫుడ్ కిట్స్, బెల్లం, వేరుశెనగలు, అలసందులు, పెసలు, యోగా బ్రోచర్ తో పర్యావరణ పరిరక్షణ దిశగా గన్ని బ్యాగుల్లో అవి వారికి మన్నం త్రిమూర్తులు స్పాన్సర్ చేయగా ఆర్డీఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మస్తాన్ శ్రీధర్, ఎంఈఓ కేవీ శ్రీనివాసరావు, మేనేజర్ శ్రీదేవి, మెప్మా సిపిఎం సరస్వతి, యోగా టీచర్ సిహెచ్ శేషారెడ్డి, అంజాద్ బాషా, కృష్ణారెడ్డి, సోమేపల్లి అశోక్, ఇడి శారద, పెట్ మధుబాబు, మోజేష్ ముత్తయ్య, డ్వాక్రా మెప్మా మహిళలు, ఉపాధ్యాయులు, యోగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అప్పట్లో గ్రౌండ్ లో కూర్చోబెట్టి ప్రతి ఒక్క క్లాస్ పిల్లలంటే వారానికి ఒక క్లాస్ తీసుకునేవాళ్ళు. అందరిని ఇట్లానే గ్రౌండ్ లో కూర్చోబెట్టి ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ చేయించారు. నాకు ఆ చిన్నతనం 6th క్లాస్ గుర్తొస్తున్నారు. 6th, 7th, 8th క్లాసులో నేను చేశాను ఈ ఎక్సర్సైజ్ అన్ని. కాబట్టి నేను కూడా ఈ రోజు మీరు చేసిన ఆసనాలని నేను చేయగలను. నేను ఇంట్లో వంట చేస్తా కూడా ఏదో ఒక యాక్టివిటీలోనే పని చేసుకుంటా ఉంటాను. కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మోడీ గారు ఏంటంటే ఇప్పుడున్న హరిగిరి హడావుడి బతుకుల్లో ఈ సమయం ఉండలేదనే చెప్తే మీకు ఒక 4 రోజుల పాటు ఈ ట్రైనింగ్లు, శిక్షణలు ఇవ్వడం, అదేవిధంగా మీ ద్వారా మీరు అక్కడే ఇది ఉంచుకోకుండా మీ దగ్గర ఈ విధిని 10 మందికి మీకు దగ్గరలో ఉన్న మీకు పాఠశాలలు కూడా ఇది కొంచెం ఎంకరేజ్ చేసి, తద్వారా ఏంటంటే అందరూ కూడా సమాజంలో ఉన్న అందరూ కూడా దీన్ని గమనించి ఏ వయసులో ఉన్న వయసుతో దీంతో నిమిత్తం లేదు, ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా మనం మానసికంగా మంచిగా ఉండడానికి ఈ యోగా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఇంత సమయాన్ని వెచ్చించి కూడా సండే అయినా కూడా మరి యోగా డే ఈ రోజు 12వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనకి ఏర్పాట్లన్నీ చేసుకోవాల్సిందిగా, మరి మామూలుగా అయితే చేయమని చెప్పేసి ప్రభుత్వ పరంగానే ఇది ప్రభుత్వ ఫంక్షన్గా టేకప్ చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు మరి ఈ విధంగా మనకు ఏర్పాటు చేశారు. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరందరూ ఇక్కడ విచ్చేసి ఈ యోగా డేని, అంతర్జాతీయ యోగా డేని జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతటి ఈ 15 రోజుల నుంచి కూడా ప్రతిరోజు స్ట్రెయిన్ తీసుకొని ఎవరెవరు ఎంతమంది క్యాండిడేట్స్ మనకి యోగాకి వస్తున్నారు వాళ్ళని రిజిస్టర్ చేయటం, ఆన్లైన్ లో వాళ్ళ నేమ్స్ ఉంచడం, వాళ్ళకి మళ్ళీ కాంపిటీషన్స్ పెట్టి ప్రైజ్ ఇవ్వడం, అంతేకాకుండా ఈ రోజు మన వెళ్ళి కూడా మరి మనకి కావాల్సిన సదుపాయాలని కలుగు చేసిన మన మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారి దగ్గరుండి ఈ పర్యవేక్షణ అంతా గత 15 రోజులుగా వీళ్ళందరూ కూడా ఈ స్టాఫ్, యోగా స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు వస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇచ్చేసిన మీ అందరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి అని భావంతో అందరూ ఆరోగ్యం కాపాడుకోవాలని, అదేవిధంగా ఒక చిన్న చెప్పారు ప్లాస్టిక్ నియంత్రణని. మనం డాక్టర్ గారు చెప్తున్నారు ప్రతి ఒక్క బాడీలో కూడా, హ్యూమన్ బాడీలో కనీసం 250 గ్రాములు ప్లాస్టిక్ ఉందంట. కారణం ఏంటంటే మనం పేపర్ గ్లాసుల్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ వస్తువుల ద్వారా కానీ వేడి వస్తువులు సేకరించడం ద్వారా మనకు తెలియకుండానే ప్లాస్టిక్ లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్కి కారణం అన్నమాట. అది ఎక్కువ ప్లాస్టిక్ కనుక మన బాడీలో ఉంటే అది క్యాన్సర్ రావడానికి ఉత్ప్రేరకంగా
పనిచేస్తుంది కాబట్టి మనం ప్లాస్టిక్ ని అవాయిడ్ చేద్దాం, అందరం ఆరోగ్యంగా ఉన్నాం. అవసరమైతే మెటల్ గ్లాసులు వీటిని ఉపయోగించండి, ఆరోగ్యాన్ని అందరూ కాపాడుకోండి. థ్యాంక్ యూ. అందులో యోగా మొత్తంలో కూడా ఈ వజ్రాసనాల్లో ప్రాణాయామం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఇది తర్వాత నాడి శోధన అయిపోయింది కదా, అనులోమ విలోమ. ఇది కుడి ముక్కును బంధించి ఎడమ ముక్కుతో గాలి తీసుకోవాలి. శ్వాస తీసుకోవడం వదలటం ఇది మీరు గమనించాలి. శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట ముందుకు రావాలి, వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. తీసుకునేటప్పుడు పొట్ట బెలూన్ లాగా అన్నమాట. శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట ముందుకు రావాలి, వదిలేటప్పుడు పొట్ట వెనక్కి రావాలి. గమనిస్తూ ఉండడానికి ఇక్కడ మనం చేయి పెట్టుకోవచ్చు, గమనించడానికి. ఈ అమూల్యమైన సందేశించాడు ఆడియో గారికి, మనకి ఇన్ని రోజులు శారదా మేడం గారికి, మధు గారికి, మిగతా అందరూ కూడా ధన్యవాదాలు. ఆదరణటువంటి సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది, అదేవిధంగా స్టూడెంట్స్, ఇతర పట్టణ ప్రముఖులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యోగా దినోత్సవం సందర్భంగా దేవస్థాన టీటీడీ కళ్యాణ మండపంలో యోగా ఆసనాలు జరిగినాయి. దేవస్థానం అర్చకులు, పాలక మండలి అధ్యక్షుడు చుండూరి మురళీ సుధాకర్ రావు, అసిస్టెంట్ కమిషనర్ మదమంచి తిమ్మనాయుడు, సభ్యులు ఆకుల కోటేశ్వరమ్మ, కోటేశ్వరరావు, గొర్రెపాటి పద్మజ, సిబ్బంది తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో నర్రా గోపాల్ అందరికీ యోగా ఆసనాలు నేర్పుతూ అందరి చేత చేయించినారు. యోగాతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని రకాల ఆసనాలు వేస్తూ దాని ప్రాముఖ్యత, దాని వలన వచ్చు మంచి ఆరోగ్యం గురించి గోపాల్ తెలియపరిచారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు అన్నదానంలో భక్తులకు కూరలు మరియు పచ్చళ్ళు తయారు చేయడానికి ఒక మిక్సీ అవసరం అని తెలియపరచగా అద్దంకి పట్టణ వాస్తవ్యులు నాగసూరి హనుమంతరావు జ్ఞాపకార్థం ధర్మపత్ని పద్మావతి 9,000 రూపాయల మిక్సీ ఇచ్చినారు. అలాగే పరిపాలనా విభాగం నందు ఆఫీస్ ఫైల్స్ పెట్టుకోవడానికి ఒక బీరువా అవసరమని మన అసిస్టెంట్ మదమంచి తిమ్మనాయుడు తెలుపగా దానికి అద్దంకి పట్టణంలో బలభద్రాబాద్ని వెంకటరమణ శర్మ ధర్మపత్ని లీలారమ్మ గారు 31,000 రూపాయల విలువగల బీర్వాణి దేవస్థాన పాలక మండలి అధ్యక్షుడు చుండిరి మురళీ సుధాకర్ రావు గారికి అందజేసినారు. దాతలకు స్వామివారి దర్శనం, అనంతరం చిత్రపటం, ప్రసాదములు, ఆశీర్వచనము వేద పండితుల అర్చకులు ఇచ్చి ఘనంగా సన్మానించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొమ్మనంపాడు నందు యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు యోగాలో పాల్గొనడం. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సిహెచ్వి మాట్లాడుతూ యోగా పెద్దలకు, పిల్లలకు అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుందని, శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందని తెలిపారు. అద్దంకి మండలం కోసపాడు రావినూతల గ్రామంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగాతో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి అన్నారు ఎంపీడీఓ రాజ్యలక్ష్మి. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం రావినూతల గ్రామంలో ఎంపీడీఓ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. యోగా వలన మానసిక ఒత్తిడి తగ్గుతుందని, ఆరోగ్యం బాగుంటుందని, ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో యోగా భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కనకదుర్గ, కోటేశ్వరమ్మ, అలాగే పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు. అపరిమితమైన ఊబకాయం రావడము, లేకపోతే మెంటల్ స్ట్రెస్ రావడము, హాస్పిటల్కి వెళ్ళడం, తెల్లవారులేస్తే పొద్దున్నే గ్యాస్ ట్రబుల్ బిళ్ళ వేయని వాళ్ళంటూ లేరు. పొద్దున్నే ఆ ట్యాబ్లెట్ వేస్తేనే మన కడుపులో మంటలు, గుండెలో మంటలు రాకుండా ఉంటాయని అనుకుంటున్నాం. వీటన్నిటికీ కారణం ఎక్కువగా బయట ఫుడ్ అలవాటు పడటం. ఇంతకుముందులాగా లేదు ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి. పొద్దున్నే లేచి చద్దన్నం తినే పిల్లలు లేరు, అందరూ దోశలు, ఇడ్లీలతోనే నడుస్తుంది.
ఈ దోసపిండి మార్కెట్లోకి వచ్చాక అది కూడా తెచ్చుకొని చేసుకుంటున్నాం, ఇంట్లో కూడా వేసుకోవట్లేదు. ఏవైతే సౌకర్యాలు పెరిగాయో అనారోగ్యం కూడా పెరిగింది. అన్నీ కూడా మనం జంక్ ఫుడ్కి అలవాటు పడ్డాం. పిల్లలకి డబ్బులు ఇవ్వడం, డబ్బులు సంపాదిస్తున్నాం, సంపాదించిన డబ్బుల్ని పిల్లల్ని అపురూపంగా పెంచుకోవాలని ఒకళ్ళిద్దరే ఉండటాన వాళ్ళకు కూడా ఈ పాకెట్ మనీలు ఇవ్వడం, ఏవి పడితే అవి కొనుక్కొని తింటాం, అట్లా అనారోగ్యం వస్తుంది. అది కంట్రోల్ చేయడం ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ ఉద్యోగరీత్యా తెల్లవారులేస్తే పరుగులు పెడుతున్నారు కాబట్టి కొన్ని అప్డేటెడ్గా రెడీమేడ్ ఫుడ్ తినాల్సిందే. అందుకే పిల్లల దశ నుంచే ఇప్పుడు టీవీలు అందరికీ ఉన్నాయి కాబట్టి యూట్యూబ్లో పొద్దున్నే యోగా యాప్లో అసలు అది ఛానల్ పెట్టి పిల్లల్ని ఉంచండి. ఊరికే కార్టూన్లు అవి ఇవి పెట్టకుండా, కార్టూన్లు, పాటలు, ఎగిరే డ్యాన్సులు కాకుండా ఇవి పెట్టి చూడండి అంటున్నారు. మనకు తీరకపోయినా సరే ఒక అరగంట యోగా కనుక పెట్టామంటే దాంట్లో ప్రాణాయామం ఎలా చేయాలి, ఎలాంటి ఆసనాలు వేస్తే పిల్లల దశ నుంచే బాగుంటుంది, సూర్య నమస్కారాలు అంటే ఏంటి, సూర్య నమస్కారాలు అంటే సూర్యదేవుడి గురించో ఏదో ఒక మతం గురించో అనుకోకండి. సూర్య నమస్కారాలు అంటే అవి మనం వేసే ఆసనాల్లో అదొక పేరు. 8-9 ఆసనాలు ఉంటాయి. దాంట్లో పిల్లలకి శారీరకంగానూ బాగా బలంగా పెరుగుతారు, హైట్ వెయిట్ పెరుగుతారు, ఉల్లాసంగా పెరుగుతారు, ఆరోగ్యంగా ఉంటారు. ఫుడ్ కూడా పొద్దున్నే వీళ్ళు ఎప్పుడైతే 10 నిమిషాలు 15 నిమిషాలు సూర్య నమస్కారాలు చేస్తారో ఇంకా మనం మధ్యలో ఆడాల్సిన పని లేదు. లేదా గిన్నె పట్టుకొని వాటి చుట్టూ తిరగాలి 1 గంట. ఆరోగ్యకరమైన అలవాట్లకి యోగా సాధన ఒకటి ముఖ్యమైనది. మీకు ఎవరికి తీరకపోయినా సరే పేరెంట్స్కి ఉదయాన్నే మీరు యోగా కనుక పెట్టారంటే యాప్లో ఆసనాలు జరుగుతూ ఉంటాయి, చెప్తూ ఉంటారు. రకరకాల ఆసనాలు పిల్లలు వేయగలిగేవి, మనం వేయగలిగేవి, ఏ వయసులో అయినా సరే. ప్రాణాయామం ఎందుకంటే ఊపిరితిత్తులకు మంచిది. ఊపిరితిత్తులు కొంత ఏజ్ వచ్చిన తర్వాత మనకి 50-60 వచ్చిన తర్వాత ఇన్నాళ్ళుగా పనిచేసి అలసిపోతుంటాయి శరీర అవయవాలు. దానికి ఒక మెడిసిన్ అన్నమాట. ఎంతసేపు కాళ్ళకి చేతులకే కాకుండా మనసుకే ఉండాలి, లోపల కనబడిన గుండె ఊపిరితిత్తులకు కూడా ఉండాలి. గాలి పీల్చుకొని వదలటం అంటే అదే వ్యాయామం. చిన్నవి మనం చేయగలిగేవి, ముక్కుతో గాలి పీల్చి వదలటం. ఒక 15 రోజులు అదే పనిగా ఒక పావు గంట దానికి శ్రద్ధ పెట్టి చూడండి. ఏ టైం అయినా చేసుకోవచ్చు. మీరు పొద్దున్నే పనికి వస్తున్నారు, ఇంటికి వెళ్తారు, 10-11 ఫ్రీ అయిపోతాం మనం. అయితే ఖాళీ కడుపుతో చేయాలి. లోపల అన్నం కానీ టిఫిన్ కానీ ఏదైనా ఉంటే మన గొంతులోకి వచ్చేస్తుంది రేపు. లేదు సాయంత్రం పూటైనా చేసుకోండి. మీరు చేయడం చూస్తే పిల్లలు కూడా చేస్తారు. ఊరికే పిచ్చి ఆటలు, గంతులు, ఎగిరే పనులు కాకుండా మనం చేస్తేనే మన వెనక మనం ఒక ట్రైనింగ్ పిల్లలకి ఎక్కువగా అమ్మలే నేర్చుకోవాలి. తల్లులని చెప్తేనే వింటారు పిల్లలు. అద్దంకి పురపాలక సంఘం పరిధిలో ఈ నెల 15 నుంచి స్పెషల్ ఇండియన్స్ రివిజన్ అనే ఓటర్లు జాబితా వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో భాగంగా BLA మీ ఇంటికి వచ్చినప్పుడు వారు ఇచ్చే ఎన్విరేషన్ ఫారం తీసుకొని దానిని పూర్తి చేసి 2 కలర్ పాస్ ఫోటో సైజు ఫోటోలు అందజేస్తే ఓటర్ల జాబితాలో మీ పేరు నమోదు అవుతుందని, ఫారం పూర్తి చేసి ఇవ్వని ఎడల ఓటర్ల జాబితా నుంచి మీ పేరు తొలగించబడుతుందని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఓటర్ల జాబితాలో మీ పేర్లు ఎక్కించుకోవాలని, ఏమైనా తప్పులు ఉంటే వెంటనే మీ ఇంటికి వచ్చిన BLA BLOలకు తెలియచేస్తూ 2022 ఓటర్ జాబితాతో 2025 ఓటర్ జాబితాను అనుసంధానం చేసి మీరిచ్చే సమాధానం సరైనది అని అనిపిస్తే వెంటనే సరిచేస్తారని, ఈ విషయాన్ని గమనించి సార్ కార్యక్రమంలో పాల్గొని అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. మన అద్దంకి పురపాలక సంఘం పరిధిలో 15 జూన్ నుంచి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ప్రతి BLO మీ ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తాడు. ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు మీరు అది ఫిలప్ చేసుకుని దాంతోపాటు ఫోటోలు, ఒక ID కార్డు ఏదన్నా దానికి ఎంక్రోచ్ చేసి ఇస్తే దాన్ని మనం డిజిటలైజేషన్ అంటే చేస్తాము. డిజిటలైజేషన్ చేసినప్పుడు మాత్రమే ఓటర్ లిస్ట్ అనేది మీ ఓటు అనేది ఓటర్ లిస్టులోకి రావడం జరుగుతుంది. ఎవరైతే ఎలక్షన్ ఫామ్స్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిలప్ చేయకుండా ఉంటారో, మాకు అందజేయకుండా ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఓట్లు అనేవి ఉండవు. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా అవగాహన కలిగి ఉండి మీ ఇంటికి వచ్చినటువంటి BLOకు సహకరించి ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకుని అది పూర్తి చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది వెంటనే అయితే దాన్ని డిజిటలైజేషన్ చేసి ఓటర్ లిస్టులో వచ్చేటట్టు
పేరు అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి బిఎల్ఓలు బిఎల్ఏలు కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ కూడా సహకరించి అతి త్వరగా మనకి డేటా అనేది ఇచ్చే దాన్ని సర్కారు క్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. ఇప్పటికి మనకు అద్దంకి పురపాలక సంఘంలో 15% వరకు మనం ఈ ఈఎఫ్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రిమైనింగ్ కూడా యుద్ధ ప్రాతిపదికనిచ్చి ఏదైతే టైం బాండ్ ఉందో టైం బాండ్లో కంప్లీట్ చేస్తాం. కోసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా ప్రధాన కూడలలో ఆక్రమణలు పెరిగిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ విషయంపై అనేక సార్లు పంచాయతీ సెక్రటరీ నోటీసులు ఇచ్చినా కొందరు వ్యాపారస్తులు తొలగించలేదు. ఇప్పటికైనా రోడ్డు వెంబడి ఆక్రమణలు చేసి వ్యాపారాలు చేసేవారు ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించాలని, లేని ఎడల పంచాయతీ అధికారులు పోలీస్ సిబ్బంది ఆక్రమణలు తొలగిస్తారని, దీనికి ప్రజలందరూ సహకరించాలని అద్దంకి రూరల్ సిఐ మల్లికార్జునరావు వ్యాపారులకు స్పష్టం చేశారు. మేదరమెట్ల టౌన్లో ట్రాఫిక్ రద్దీ అయిపోయింది. ఇదంతా మేము మొత్తం కూడా పంచాయతీ సెక్రటరీ గారు మేమంతా కూడా అబ్జర్వ్ చేసి అన్ని బజార్లు తిరిగాము. ఎక్కడెక్కడ ట్రాఫిక్ అంతరాయం ఉంది, ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ అయినాయి చూసాము. అందరికి కూడా చెప్పాము, ఇట్లా ఇల్లీగల్గా ఉన్నారు కాబట్టి ట్రాఫిక్ అంతరాయం అవుతుందని నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. వాళ్ళకే స్వచ్ఛందంగా వాళ్ళు తొలగించుకుంటే మంచిది, లేకపోతే మరి పంచాయతీ సిబ్బంది పోలీసు వారు అందరం కలిసి వాటిని ఇల్లీగల్ ఏదైతే ట్రాఫిక్ అంతరాయం ఇవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. ట్రాఫిక్ సాఫీగా జరిగేదానికి అందరూ పబ్లిక్ అందరూ కూడా షాపులు అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాము. లేదంటే చట్ట ప్రకారం వాళ్ళపైన కూడా పంచాయతీ తరఫున కానీ మా తరఫున కానీ మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తా ఉన్నాము. అద్దంకి పట్టణంలోని పోతురాజు గండి వద్ద గల సంగం డైరీ ఎదురుగల ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. అందిన సమాచారం మేరకు మృతుల పేరు నందు, వయసు 25 సంవత్సరాలుగా తెలిసింది. నందు స్వగ్రామం కావలి. ఇతను డాన్సర్ గా పనిచేస్తూ చిన్న చిన్న ఈవెంట్లు చేసుకుంటూ మరో మహిళతో పరిచయం ఏర్పడి ఇద్దరు సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. నందుతో సహజీవనం చేస్తున్న మహిళ కూడా డాన్సర్ గా ఈవెంట్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగా ఈ రోజు తెల్లవారుజామున ఇంట్లోనే ఉరి వేసుకున్నట్లు తెలిసింది. గమనించిన స్థానికులు 108 సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియనున్నాయి. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రైల్వే సాధన కమిటీ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని చలివేంద్రాలు ఏర్పాటు చేసిన పలువురు విశిష్ట అతిథులకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ చదలవాడ ఫణీంద్రబాబు, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, విద్యాన్ జ్యోతి, చంద్రమౌళి తదితరులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఉపన్యాసం చేశారు. బుకే అందించవలసిందిగా కూర్చున్నాం. బుకే చంద్రమౌళి సార్కి శ్రీకృష్ణ గారి సార్కి బుకే ఇవ్వండి. ఫణీంద్రబాబు సార్కి బుకే అందించవలసిందిగా కూర్చున్నాము. షిరిడి సాయి గారు సార్కి మన డాక్టర్ రవీంద్ర మున్సిపల్ కమిషనర్ సార్కి బుకే అందజేయవలసిందిగా కోరుచున్నాము. మనం మాజీ డిఎం రామ్మోహన్ సార్ గారు బుకే అందించవలసిందిగా కోరుచున్నాము. శ్రీకృష్ణ గారు, రసూల్ గారు బుకే అందించవలసిందిగా కోరుచున్నాము. క్రాంతి నర్సింగ్ హోమ్ డాక్టర్ ఫణీంద్రబాబు సార్ ఫౌండర్, చైర్మన్, ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు, వైద్య సేవలు. ఒక 2 నిమిషాలు ఇంకా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. అదే సార్ త్వరగా వెళ్ళాలంటున్నారు. సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలండి. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ చలివేంద్రం మెయింటైన్ చేసిన ముగ్గురు కూడా మేము తిరిగాను, ర్యాలీ కూడా చేసాము. ఆ రోజు కాకపోతే సార్ చెప్పినట్టు వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్, అది రూట్ అవుట్ ది ప్రోగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే పాసిబిలిటీ లేకుండా మనం ఎంత ఫైట్ చేసిన ఉపయోగం ఉండదు కదా, అదొకటి చూసుకోండి. సార్ చెప్పినట్టు ఈ అవకాశం ఇచ్చిన నమస్కారాలు. థ్యాంక్ యూ. మన మున్సిపల్ కమిషనర్ డాక్టర్ రవీంద్ర సార్ అద్దెకి మన మాజీ రామ్మోహన్ రావు సార్ గారు డిపో మేనేజర్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. సభకు నమస్కారం. మీరు ఈరోజు నన్ను ఇక్కడికి పిలిపించి సన్మానం చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU అనుబంధం ఈ రోజు అద్దంకి సుందరయ్య భవనంలో CITU జిల్లా కార్యదర్శి CH మజుందర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో పౌర సేవల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ జీవో RT నెంబర్ 975/673 ఉపసంహరించాలని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు శాశ్వత స్వభావం గల విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ NMR బదిలీ కోవిడ్ డైలీ వేస్ బుక్ అడిషనల్ వర్కర్స్ మరియు క్లాబ్ డ్రైవర్ల ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని సమాజంలో ఎవరు చేయలేని విధులు వీరు నిర్వహిస్తున్నారు. ఎండనక వాననక కరోనా వరదలు తుఫాన్లు మొదలగు ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజా ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న నిజమైన స్వచ్ఛ భారత్ సైనికులు. వీరందరినీ పర్మనెంట్ చేయడం ద్వారా మాత్రమే వీరి శ్రమకు తగిన గౌరవం గుర్తింపు ఇచ్చినట్లు అవుతుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. రేపు 22వ తారీఖు విజయవాడలో జరగబోవు ధర్నా కార్యక్రమం అత్యధికంగా మున్సిపల్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో అద్దంకి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఉసురుపాటి శామ్యుయల్, పెనుబాకు ఆదాము, డి అలివేలమ్మ, డి వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా 675, 673 జీవోల ప్రకారం ప్రభుత్వం మున్సిపాలిటీలో జరుగుతున్న వర్కులను కూడా వర్క్ ప్రైవేటైజేషన్ పద్ధతిలో చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీని ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో పనిచేస్తున్న వర్కర్స్కి భద్రత కోల్పోవడంతో పాటు మున్సిపల్ వర్కులను కూడా ప్రైవేట్ పద్ధతులు చేయడం ద్వారా ప్రజల మీద కూడా భారాలు మోపే పరిస్థితి రాబోయే కాలంలో రాబోతుంది. అందుకని CITUగా మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్గా ఈ ప్రభుత్వం ఇచ్చిన వర్క్ ప్రైవేటైజేషన్ ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేపు 22వ తేదీన రాష్ట్ర మంత్రి నారాయణరావు ఇంటికి చలో కార్యక్రమాన్ని పిలుపుకోవడం జరిగింది. దీనిలో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే కాలంలో మున్సిపల్ వాటర్ వర్క్స్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, పార్కులు కానీ ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకి అవుట్సోర్సింగ్ ఇవ్వకపోవడం ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వబోతున్నారు. మున్సిపల్ కార్మికులు కూడా ఇప్పుడు దాకా ఆప్కాస్ ద్వారా ఎంతో కొంత భద్రత ఉన్న ఈ విధానాన్ని కూడా రద్దు చేసి మున్సిపల్ వర్కర్లు కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మున్సిపల్ కార్మికులు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేక సందర్భాలు ఇచ్చినాయి. పర్మనెంట్ పద్ధతుల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి అనే సుప్రీంకోర్టు హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో నిమ్మక నీరెత్తిన వ్యవహరిస్తాయి. అందుకనే మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేపు జరుగుతున్న చలో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి CITUగా కోరుతా ఉన్నాం. ప్రకాశం జిల్లా మేదర్మెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి 16పై శనివారం మధ్యాహ్నం సుమారు 3:30 సమయంలో ఈ విషాద ఘటన జరిగింది. కందుకూరు నుంచి విజయవాడలోని ఆలయ దర్శనానికి వెళ్తున్న 2 యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ముందుగా వెళ్తున్న గుర్తు తెలియని లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కందుకూరుకి చెందిన 22 ఏళ్ల శ్రీరామచక్రి అక్కడికక్కడే మృతి చెందాడు. ఓగురు గ్రామానికి చెందిన 26 ఏళ్ల చిట్టాల గోపి తీవ్ర గాయాలతో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని లారీని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ASN న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.